సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలవకపోయినా గతంలో కంటే 3 రెట్లు ఎక్కువగా ఓట్లను సాధించి నైతిక విజయం సాధించామని బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య వెల్లడించారు. గోదావరిఖనిలో బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సంఘాలు కార్మికులను ప్రలోభాలకు గురిచేశారని, మహిళా కార్మికులకు చీరలు, గిఫ్టులను అందించారని, కార్మికులకు మందు, మాంసం పంచి దొడ్డిదారిన గెలిచారని ఆరోపించారు. ఆయన కార్మికులిచ్చిన తీర్పును స్వీకరిస్తూ గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో పోరాటాల ద్వారా తామే ముందుపడి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. 7వ తారీఖున జరిగిన 7వ దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో మద్యం ఏరులై పారింది. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లిండ్రు. ఏఐటీసీ కార్మిక సంఘం కానీ, కమ్యూనిస్ట్ కార్మిక సంఘం అని చెప్పుకున్న ఏఐటీసీ కానీ, ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ కార్మిక సంఘం 4 రోజులలోనే సింగరేణి వ్యాప్తంగా మొత్తం కార్మికులను అయోమయానికి గురి చేసి బహుమతులు ప్రకటించినట్టు వాచీలు ఇవ్వడం, ఓటుకు 5,000 ఇవ్వడం, చీరలు వంచడం, ఇలా పారిశ్రామిక ప్రాంతంలో కూడా అనిశ్చితి నెలకొల్పే విధంగా చేసి 6 సార్లు జరిగిన ఎన్నికలల్లో గతంలో 6 సంవత్సరాల పరిపాలన కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏదైతే పద్ధతి పాటించిందో, ప్రలోభాలకు లోన్ పెట్టిందో, అదేవిధంగా ఈ కార్మిక సంఘాలు కూడా ప్రలోభ పెట్టిండ్రు. అయినప్పటికీ కూడా ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బీఎంఎస్ అనేది గతంలో వచ్చిన 236 ఓట్ల కంటే ఇవాళ 917 ఓట్లు వచ్చినాయి. 3 వంతులు పెరిగినాయి. నైతికంగా సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బీఎంఎస్ గెలిచిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ నికాసుగా, నిజాయితీగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకున్న కార్మికులు, మాకు ఓటేసిన కార్మికులు, ఓటు వేయని కార్మికులు అందరూ కూడా కార్మికులు అంటే మా వాళ్ళు. ఆ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడానికి సింగరేణి కోల్మెంట్స్ కార్మిక సంఘం బీఎంఎస్ అనేది ముందంజలో ఉంటుంది. ఏదైతే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టో సంబంధించిన ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. రామగుండంకు సంబంధించిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టరైజేషన్ విషయంలో, డ్రింకింగ్ వాటర్ విషయంలో, కార్మికులకు సంబంధించిన సంక్షేమ విషయంలో కూడా మొదటి నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ స్వచ్ఛమైన త్రాగునీరు తెప్పించే బాధ్యత కూడా తీసుకొని 24 కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ను కూడా కేటాయించారు. ఇప్పటి వరకు పూర్తి కాలేదు. గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు దాన్ని పూర్తి చేయని పక్షంలో మేమే ముందుండి పోరాటం చేస్తాం, దాన్ని సాధిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. అట్లనే ఎంఆర్ఐకి సంబంధించింది కార్మికుల మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలని గతంలో కూడా పోరాటం చేసినాం. ఏరియా హాస్పిటల్కి సంబంధించింది రామగుండంలో ఒక ఎంఆర్ఐ పెట్టాలి, భూపాలపల్లిలో ఒక ఎంఆర్ఐ పెట్టాలి, కొత్తగూడెంలో ఎంఆర్ఐ పెట్టాలి, ఇవాళ బెల్లంపల్లి రీజన్కి సంబంధించి కూడా ఒక ఎంఆర్ఐ పెట్టాలి. దానివల్ల కార్మికులకు మెరుగైన వైద్యం అందించడానికి సులువుగా ఉంటుందని చెప్పేసి మేము అనేక పోరాటం చేసినాం. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా, మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు. మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-piece సూట్, 5-piece సూట్. ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షర్టింగ్స్, ఫ్యాన్సీ శారీస్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, పట్టు శారీస్, ఓన్లీ కిడ్స్, బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ లైక్రా ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ జీన్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ కార్గో ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న అబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్, కాటన్ ప్యాంట్స్, ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరిఖని.